అనకాపల్లి జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి చెందిన మెరిట్ విద్యార్థిని విద్యార్థులకు ఈ నెల 8వ తేదీన అనకాపల్లి లక్ష్మీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుందని అనకాపల్లి యాదవ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బర్నికార్ల సాయినాథరావు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ జిల్లా నుంచి విడిపోయిన అనకాపల్లి నూతన జిల్లాగా ఏర్పడిన అనంతరం కొత్తగా ఏర్పడిన జిల్లా యాదవ సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లాలో ఉన్న యాదవ కుటుంబీకుల యొక్క అభ్యున్నతికై ఎనలేని కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రూరల్ ప్రాంతంలో విద్యా వైద్యం లోపించిందని అన్నారు. మెరుగైన విద్యా వైద్యం కోసం తమ వంతుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది మెరిట్ యాదవ్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించినట్లుగా ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమంలో ఎంపికైన 100 మంది మెరిట్ విద్యార్థిని విద్యార్థులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లాలో ఉన్న యాదవ కుటుంబీకులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని యాదవ సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బర్నికా నరసింహమూర్తి, సబ్బి శ్రీనివాసరావు యాదవ్, కరక సోమనాయుడు యాదవ్, పంచదార్ల సూరిబాబు, మొల్లి ప్రసాద్, బంధం రమణబాబు, వియ్యపు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అనకాపల్లి యాదవ సంక్షేమ సంఘం నుంచి సంఘం అధ్యక్షుడు బర్నికాన సాయినాథరావు బాబు నా పేరు. ఈరోజు గత 2 సంవత్సరాల క్రితం ఈ అనకాపల్లి జిల్లా వైజాగ్ నుంచి విడిపోయిన తర్వాత అనకాపల్లి జిల్లా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత దానికి సంఘ బాధ్యతలు నన్ను ఏకంగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి ఈ సంఘం మీద దృష్టి పెట్టి ఈ సంఘంలో 4-7 నియోజకవర్గాల నుంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని మేము ప్రధానంగా చూసిన పాయింట్స్ ఏంటంటే విద్య, వైద్యం ఈ 2 బాగా ఈ రూరల్ జిల్లాలో లోపించాయి. వాటిని మనం పునరుద్ధరించాలనతోటి లాస్ట్ ఇయర్ ఇదే ఫంక్షన్ని స్కూల్ పిల్లలకి మెరిట్ విద్యార్థులందరినీ కాస్త హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళని ఇంటర్ 10th క్లాస్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ ఏలేరు కాలగొట్ట ఫంక్షన్ హాల్లో వాళ్ళకి ఫంక్షన్ చేసి వాళ్ళ సాల్వాతో సత్కరించి పిల్లలకి స్కూల్ బ్యాగులు ఓ మెమెంటో సాల్వా ఇచ్చి సత్కరించాం. అది చాలామంది 1000 రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చాం. చాలామంది బాగా ఆనందించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం చాలా విరివిగా జరిగింది. అదే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మళ్ళీ మేము మొన్న 4వ తారీఖున ఎలక్షన్ కోడ్ వల్ల దాన్ని మార్చి ఈ నెల 8వ తారీఖుని లక్ష్మీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిలిపాము. ఈసారి 10th క్లాస్లో 550 మార్కులు వచ్చిన వాళ్ళని, ఇంటర్ 900 మార్కులు వచ్చిన వాళ్ళని పరిచయ పురస్కారాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికీ వాట్సాప్ మెసేజ్ చేసి వాళ్ళందరినీ సుమారుగా 100 నుంచి 120 మంది స్టూడెంట్స్ ఈ ప్రతిభా పురస్కారాలకు ఎంపికైనారు. వాళ్ళందరికీ ఆహ్వానించి 8వ తారీఖుని ఉదయం 10 గంటలకి వీళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళ సాల్వాలతో సత్కరించి మొమెంటోస్ ఇచ్చి బ్యాగ్స్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళు సత్కరించాలని ఒక ప్రతిపాదన చేశాము. అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళకి పిల్లలకు సన్మానం చేసి మా సంఘం తరఫున ఈ సంఘం తరఫున వాళ్ళకు కూడా సన్మానం చేయాలని వాళ్ళలో ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే సీఎం రమేష్ గారు, మన ఎంపీ గారు, కొంతాల రామకృష్ణ గారు అనకాపల్లి ఎమ్మెల్యే గారు, అలాగే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మన సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు, అలాగే గొలగాన వెంకట హరికుమారి గారు జిఎంసీ మేయర్ గారు, తర్వాత బర్నికాన రామారావు గారు, అలాగే ఓం సన్యాసరావు గారు ఈ పెద్దలందరినీ పిలిచి వాళ్ళ చేతుల మీదుగా పిల్లలకి సన్మాన కార్యక్రమం చేసి వాళ్ళకు కూడా మా సంఘం తరఫున సన్మానం చేయాలని చెప్పేసి మా కమిటీ అంతా తీర్మానించింది. దానికి పెద్ద ఎత్తున మీ సోషల్ మీడియా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేలాగా వీళ్ళందరినీ సమీకరించి రేపు 8వ తారీఖుని భారీ ఎత్తున యాదవ సోదరులందరూ భారీ ఎత్తుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు వచ్చే మీ ద్వారా ప్రజలందరికీ ఈ సందేశం వెళ్ళాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు కూడా మాకు సహకరించి
పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను అందరికీ.